మంచిది. ఇదిను ఓ ప్రత్యేకమైన అంశం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత రేపబడి ఈ దివ్యమైన వర్తమానాన్ని మోసుకుని మీ దగ్గరికి రావటానికి ప్రభు కృప చూపించారు. జాగ్రత్త, నీ కన్ను నిన్ను మోసం చేస్తుంది. జాగ్రత్త, నీ కన్ను నిన్ను మోసం చేస్తుంది. ఎందుకు ఇంత పెద్ద మాట అనటం జరిగిందయ్యా అని అంటే, చూడండి ఓ మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోబు గ్రంథం 31వ అధ్యాయం 7వ వచన చివరి భాగం. నా మనస్సు నా కనులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమైనది ఏదైనాను నా చేతులకు తగిలిన ఎడల. విన్నారా? నా మనస్సు నా కంటిని అనుసరించిన ఎడల, నా చేతులకు మాలిన్యం ఏదైనా తగిలిన ఎడల అని అంటాడు. ఈ మాటలో ఉన్న ఓ మర్మయుక్తమైన అర్థం, నా మనస్సు నా కంటిని అనుసరించదు అని ఓ రకంగా ఈ మాటకున్న అర్థం. నా మనస్సు నా కంటిని అనుసరిస్తే నాకు మాలిన్యం తగులుతుంది అంటాడు. నిజమే, మానవ జీవితంలో కన్ను చూసిన దాన్ని కోరుకుంటుంది. ఆ కన్ను మనసును ప్రేరేపిస్తుంది. ఆ మనసు శరీరాన్ని పురికొల్పుతుంది. ఆ శరీరం క్రియాత్మకంగా కార్యరూపం దాలుస్తూ ఉంది. సో వీటంతటికి కీలకం ఏదయ్యి అంటే కన్ను. భక్తుడు అంటాడు, నా మనస్సు నా కంటిని అనుసరించదు. మరి ఎవరిని అనుసరిస్తుందయ్యా? నా మనసున్న మహారాజు దేవుణ్ణి అనుసరిస్తుంది. దైవజనమ, చాలాసార్లు మనస్సు కంటిని అనుసరించి మనిషి అపవిత్రుడైపోవటం, విశ్వాస భ్రష్టుడవటం, భక్తిలో బలహీనుడైపోవటం అనేకుల జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. తమ్ముడు, చెల్లి, నేను ఒక మాట అడుగుతాను. నీ మనస్సు నీ కన్ను కోరుకున్నట్లుగా వాటి వెంట పరిగెడుతుందా? మనసున్న మహారాజును గురించి ఆలోచిస్తూ దేవుని వైపు వెళ్తుందా? ఓసారి నేను ఆటోలో ప్రయాణమే వెళ్తున్నాను. మాతో పాటు 2 భార్యాభర్తలు అదే ఆటోలో కూర్చున్నారు. అర్థమైంది వారేదో సమాధి కార్యక్రమానికి వెళ్తున్నారని. సికింద్రాబాద్ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయన భార్య సడన్గా ఆటో డ్రైవర్ని, భయ్యా భయ్యా ఆటో ఆపు, భయ్యా భయ్యా ఆటో ఆపు అని పెద్దగా కేకేస్తుంది. ప్రక్కనున్న భర్త, ఏమైందే నీకు ఇప్పుడు దా బాగానే ఉన్నావుగా, ఎందుకట్లా కేకలేస్తున్నావు? ఈలోపు భార్య అంది, ఆపండి ఆపండి, ఆటో తొందరగా ఆపండి అంది. ఎందుకమ్మా అని భర్త అడుగుతున్నాడు. వెంటనే భార్య అటువైపు శారీ షోరూమ్ వైపు చూసి, ఆ శారీ చాలా బాగుందండి, నేను కొనుక్కుంటానండి, ఆ శారీ తీసుకుందామండి, ప్లీజ్ 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 ఆపండి అని అంటుంది. భర్త అన్నాడు, అసలు నీకు తెలివి ఉందా? మనం వెళ్ళేది ఎక్కడికి? సమాధి కార్యక్రమానికి. సమాధి కార్యక్రమానికి వెళ్తా ఆ చీర అంటావేంటి? వచ్చిన తర్వాత కొనుక్కోవచ్చులే. మనం వచ్చిన దాకా మరలా ఆ చీర ఉంటుందో ఉండదోనండి. అమ్మో, నాకు ఆ చీర బాగా నచ్చింది, అబ్బా దాని రంగు బాగుంది, దాని బోర్డర్ బాగుందని ఇక దాన్ని గూర్చి ప్రపంచంలో అలాంటి చీర ఎక్కడా లేనట్లుగా వర్ణిస్తా చెప్తుంది ఆవిడ. భర్త అంటాడు, నీకు అసలు తెలివి ఉందే? మనం వెళ్ళేది ఎక్కడికి? అరే, సమాధి కార్యక్రమానికి వెళ్తే ఆ చీర గురించి చెప్తావేంటి? చూసారా, తన మనస్సు తన కన్ను ఆశించిన దాన్ని అనుసరిస్తుంది. తానే కాదు సుమి, ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పండుకునే వరకు మన కన్ను ఎన్నో వాటిని చూస్తుంది. ఆ కన్ను ఆశించిన వాటిని మనసు కోరుకోకూడదు. కన్ను ఆశించిన దాన్ని మనసు కోరుకుంటే మన విశ్వాస భ్రష్టులమైపోతాం, భక్తిహీనతలు దిగజారిపోతాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కన్ను ఆశించినట్లుగా మనసు కోరుకొని విశ్వాస భ్రష్టుడైపోయిన వాడు భక్తుడైన శాంసన్. బైబిల్లో మనం చూస్తాం కదా, అతడు తిమ్నాతునకు వెళ్ళి ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతిని చూచి, విన్నారా,
ఎవరిని చూశాడు? ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకతిని చూసి, ఆ అమ్మాయినిచ్చి నాకు వివాహం చేయండి తల్లిదండ్రులతో వాదులాడాడు. గత్యంతరం లేక ఆ అమ్మాయితో వివాహం చేశారు. ఆ తర్వాత సంసోన్ జీవితం ఏమైందో మీకు తెలుసు. గాజాకు వెళ్ళాడు, ఇంకొక అవతను చూశాడు. షోయరు లోయకు వెళ్ళాడు, ఇంకొకతని చూశాడు. చూసి చూసి ఏ కళ్ళతో పాపం చూశాడో అదే కళ్ళు పెరికివేయబడి గురుడ్డివాడై ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. తమ్ముడు, చెల్లి, అమ్మ, అన్న, అక్క, ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఎవరిని చూశాడు? ఫిలిష్తీయుల కుమార్తెని. మీ జీవితంలో మీ పిల్లల వివాహాల దగ్గర తస్మాత్ జాగ్రత్త, పొరపాటును తప్పుటడుగు వేయొద్దు. ఒక అమ్మాయిని చూసిన తర్వాత రంగును చూసి మోసపోవద్దు, పర్సనాలిటీని చూసి మోసపోవద్దు. ఈ అమ్మాయి దేవుని చిత్తమా కాదా? దేవుని దగ్గర విచారణ చేసి అది దైవ చిత్తమో కాదు తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా మనం అడుగులు వేయాలి. సంసోను యొక్క మనసు కంటిని అనుసరించి నడిచింది గనుక ఓ భయంకరమైన స్థితికి వెళ్ళాడు. ఈరోజు మనం కూడా కంటిని అనుసరించే మనసు వెంబడిస్తుంది కొంతమంది జీవితాల్లో. అవునో కాదో నేను చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు అబద్ధం ఆడకుండా మీరు నా కింద కామెంట్ బాక్స్లో సమాధానం చెప్పాలి. రైట్? అబద్ధం ఆడకూడదు. మరలా మీరే దాన్ని కవర్ చేస్తా మీరు మాట్లాడద్దు. నేను అడగబోయే ప్రశ్న, మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, లేదా మీ అబ్బాయికి పెళ్లి చేయాలనుకున్నారు. 2 సంబంధాలు వచ్చాయి. ఒక అమ్మాయి ఎర్రగా ఉంది, దొండపండు అంటారు కదా పల్లెటూళ్ళలో, దొండపండు అని ఎర్రగా ఉంది. 100 కోట్ల రూపాయలకి ఆస్తిపరురాలు, 100 కోట్ల రూపాయలకి ఆస్తిపరురాలు, ఏకైక కుమార్తె, బాగా చదువుకుంది, బహు అందగత్తె, సౌందర్య రాశి. ఆ సంబంధం మీ దగ్గరికి వచ్చింది. ఈ అమ్మాయి వాళ్ళు ఇష్టపడ్డారు. ఇంకొక సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి నల్లగా ఉంది, అస్సలు అందంగా లేదు. మనం ఏదైనా ఎదురు కట్నం ఇస్తే పెళ్లి చేసుకునేటట్టుంది పేద అమ్మాయి. రైట్? ఈ అమ్మాయి భక్తి కలిగింది మొదటి అమ్మాయి, 2 అమ్మాయి భక్తి కలిగింది. నేనంట ఈ అమ్మాయి నల్లగా ఉంది, దాంతోపాటు 2 పళ్ళు కూడా బయటకు వచ్చున్నాయి. ఒక మాట అడుగుతా, వీళ్ళిద్దరిలో ఎవరిని చేసుకోవడానికి మీ మనసు ఆరాటపడుతుంది? అబద్ధం ఆడకుండా చెప్పండి. చెప్పండి, కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ అమ్మాయికి 100 కోట్ల రూపాయలు ఆస్తి, ఎర్రగా దొండపండు ఉన్నట్లుంది, మంచి అందగత్తె, బాగా చదువుకుంది. ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి నల్లగా ఉంది, కడు పేదది, మన మీదనే ఎదురు కట్నం ఇస్తే చేసుకునేటట్టు ఉంది. వింటున్నారా? చదువు లేదు, భక్తి ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరిని చేసుకోవటానికి మీ మనసు ఉబలాట పడిద్ది? ఫస్టే కదా? సెకండా? లేదు దేవుని దగ్గర విచారణ చేస్తారా? ఆలోచించండి. 90% కన్ను వాసించింది. ఈ అమ్మాయి ఎర్రగా ఉంది, దొండపండులాగా ఉంది, ఈ అమ్మాయే మా కోడలు, ఈ అమ్మాయే నా భార్య, ఈ అమ్మాయే నా ఇంటికి రావాలా అని. ఎందుకు ఆ అమ్మాయిని కోరుకుంది? కన్ను ఆ రంగును చూసి, కళ్ళు కోరుకున్న దాన్ని మనసు వెంబడిస్తుంది. భక్తుడు అంటాడు, నా మనసు నా కంటిని అనుసరిస్తే నాకు మాలిన్యం కలుగుతుంది. తమ్ముడు, చెల్లి, భక్తుడైన శాంసన్ తన కన్ను కోరుకున్నట్లుగా మనసు అనుసరించడాన్ని బట్టే విశ్వాసభ్రష్టుడైపోయాడు. నీ జీవితంలో నీ కన్ను ఎన్నో వాటిని కోరుకుంటుంది. తస్మాత్ ఇది దేవుని చిత్తమా కాదా? వాక్యాన్ని వెతుకు, వాక్యాన్ని వెంబడించు, వాక్యంలో దేవుని చిత్తాన్ని తెలుసుకో. దేవుని వాక్యం అంటుంది, లోకము దాని ఆశలు గతిస్తాయి, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడని. ఎక్కడ తప్పుటడిగేసినా పర్వాలేదు, కానీ ఎక్కడ తప్పుటడిగేయకూడదు, మరి ప్రత్యేకంగా పెండిళ్ళ దగ్గర తప్పుటడిగేయకూడదు. మన చర్చికి ఒక 8 సంవత్సరాలు బట్టి
ఓ చక్కటి అమ్మాయి వస్తుంది, మంచి భక్తి కలిగింది. మన మందిరానికి వచ్చిన కొన్ని దినాల తర్వాత ఒకరోజు, అన్నయ్య మీతో అక్కతో మాట్లాడాలి. అమ్మ రండి మాట్లాడుదురు కొని తన తన పిల్లలిద్దరిని తీసుకొని వచ్చింది. ఏంటమ్మా ఒంటరిగా ఉంటున్నానక్క. ఏమైందిరా తల్లి, ఎందుకు ఒంటరిగా ఉంటున్నావు? నా వివాహ సమయంలో మా బంధువుల అబ్బాయి, దేవుడు తెలియని అబ్బాయి నన్ను ఇష్టపడ్డాడు. మా అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మాదేం ప్రేమ వివాహం కాదు. మా అమ్మోళ్ళతో బ్రతిమలాడుకున్నాడు. మా అమ్మోళ్ళు అన్నారు, మా అమ్మాయి బాప్తిస్మం తీసుకుందయ్యా, మేము ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం. మేము అట్లా నీకు కుదరదు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళేవాడివి కాదు, మీ పద్ధతులు వేరు మా పద్ధతులు వేరు, మేము చెయ్యం. అతను అన్నాడు, మీ అమ్మాయితో పాటు నేను చర్చికి వస్తా, నేను ఆ దేవుని నమ్ముకుంటా, నేను భక్తిగా బ్రతుకుతా. అత్తయ్య నీ కూతుర్నివ్వండి. కొన్ని బలహీన పరిస్థితులను బట్టి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. ఆ అబ్బాయి చేసిన ప్రమాణాన్ని బట్టి తప్పకుండా చర్చికి వస్తా, మీ అమ్మాయి నేను గుడికి తీసుకెళ్ళను, బలవంతం చేయను, అస్సలు పొరపాటు నేను రమ్మను, నేనే చర్చికి వస్తానన్నాగా అన్నాడు. పెండ్లయింది. 3 నెలల తర్వాత ఏం జరిగిందో తెలుసా? వాడు అమ్మాయిని హెరాస్మెంట్ చేయటం స్టార్ట్ చేశాడు. నాతో పాటు గుడికి రా, నీతో పాటు చర్చికి వస్తా. అయ్యా నేను మిమ్మల్ని చర్చికి రమ్మను, కానీ నేను మాత్రం పొరపాటున గుడికి రాను, మీరు చర్చికి వస్తానన్నారా, మీ ఇష్టం అని భార్య అంది. లేదు లేదు లేదు, నేను మీ చర్చికి వస్తా, నువ్వు మా గుడికి రావాలి. పొరపాటు నేను రాలేనని అమ్మాయి అంది. పెళ్ళికి ముందే చెప్పా. వాదులాట ప్రారంభమైంది. 2 సంవత్సరాల తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు వేశాడు. నన్ను మతమా ప్రయత్నం చేస్తుందని. పోలీసు వాళ్ళు పిలిచారు. ఏమ్మా నీకు భర్త కావాలా దేవుడు కావాలా? నాకు భర్తే కావాలి, అట్ ద సేమ్ టైం దేవుడు కావాలి. నీకు దేవుడు కావాలంటే భర్త విడాకులు ఇస్తానంటున్నాడు, నీకు భర్త కావాలంటే ఆ దేవుడిని వదిలేసాయి. ఈ అమ్మాయి నేను ఎట్లా వదులుతానండి? పోలీసు వారు చెడబడ తిట్టి అమ్మాయిని, అసలు ఏం దేవుడిని నమ్ముకున్నావా మనం? ఏ దేవుడైనా భర్తను వదులుకోమంటాడా? అదేం దేవుడమ్మా? పాపం వాళ్ళ కోణంలో వాళ్ళు మాట్లాడారు. బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? 8 సంవత్సరాల నుంచి 2 పిల్లలను దగ్గర పెట్టుకొని ఒంటరిగా బ్రతుకుతుంది. ఏడుస్తూ మాతో ఏముందో తెలుసా? మన యవ్వన బిడ్డలకి మాట చెప్పండి అన్నా, నేను చేసిన తప్పు, నా తల్లిదండ్రులు వేసిన తప్పటడుగు ఎవ్వరూ వేయకుండా ఈ మాట చెప్పండి అన్నా. నిజమే, విశ్వాసికి అవిశ్వాసికి విజ్జోడెక్కడా? దేవుని బిడ్డలకు అన్యులకి సాంగత్యం ఎక్కడా? బాప్తిస్మం తీసుకున్న బిడ్డకి దేవుడెవరో తెలియని అన్యుడికి సాంగత్యం ఏంటి? వివాహం దగ్గర తప్పటడుగు వేయొద్దు, నీ కన్ను నిన్ను మోసం చేస్తుంది. అబ్బాయి చక్కగా ఉన్నాడు, ఈ అమ్మాయి చక్కగా ఉంది, ఈడు జోడు చాలా బాగుంటుంది. ఇవాళ రేపు క్రైస్తవుల్లో కూడా ఈడు జోడు భలే ఉంది. కారణం ఏంటో తెలుసా? ఈ మనసు కంటిని అనుసరిస్తుంది కానీ దేవుని వాక్యాన్ని అనుసరించని పరిస్థితి. అందుకని యోబు అంటాడు, నా మనసు నా కంటిని అనుసరించదు. మనసు కంటిని అనుసరిస్తే కన్ను ఎంత మోసం చేస్తుందో బైబిల్లో గుండెలు బ్రద్దలు చేసే ఓ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. 14వ వచనం. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టు చూడుము. విన్నారా? ఇక్కడ కన్నులెత్తి చూడటం అద్భుతం, విచిత్రం, ఒకంత బాధ, ఒకంత ధైర్యం. ఏంటో తెలుసా? లోతు యొక్క మనసు కంటిని అనుసరించింది. అబ్రహాము యొక్క మనసున్న మహారాజు దేవుణ్ణి అనుసరించింది.
లోతు కన్నులెత్తి చూశాడు. సొదొమ ప్రాంతం యెహోవా తోట వలె, ఏదెను వలె, ఐగుప్తు దేశం వలె నీళ్లుపారు దేశంగా పచ్చగా ఉంది. ఆ కంటికి పచ్చగా ఉండటంతో ఈడికెళ్తే నా బ్రతికి ఎంత బాగుంటుందో కదా అని వెళ్ళాడు. కానీ బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ఆ పచ్చటి ప్రాంతమే ఆ తర్వాత మృత సముద్రంగా మారిపోయింది. నీ కంటితో చూసినవి కొన్ని ఇప్పుడు బాగుంటాయి, భవిష్యత్తులో బాగుండవు. ఈ అమ్మాయి ఎంత చక్కగా ఉందో, ఎంత బాగుందో, ఇప్పుడు బాగుంటుంది, రేపు ముసిని పడినంత చేదైపోతుంది. విన్నారా? అబ్బాయి ఈ స్థలం ఎంత బాగుందో, అబ్బాయి ఈ ప్రాంతం ఎంత బాగుందో, అప్పటికి బాగానే ఉంటాయి. కానీ లోతుకు తెలియని విషయం ఏంటంటే ఆ సొదొమ గొమొర్రాలో చీకటి కార్యక్రమాలు, వావి వరసలు తప్పి అక్రమంగా బ్రతుకుతున్నారు. బాధ లోతు కుటుంబంలో, లోతు జీవితంలో నేను చెప్పలేని, మీరు వినలేని హేయమైన లజ్జాకరమైన కార్యాలు జరిగాయి. ఈరోజు అనేక మంది బైబిల్ విమర్శకులు, మీ బైబిల్ ఎట్లా పరిశుద్ధ గ్రంథం అవుతుంది, లోతని ఆయన తన కుమార్ ఇట్లా మాట్లాడతారు కదా. ఈరోజు విమర్శకులు దేవుణ్ణి విమర్శించడానికి, ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క పరిశుద్ధతను వాళ్ళు ప్రశ్నించడానికి వాళ్ళు వెతుకుతున్న పొరపాటుల్లో లోతు చేసిన పొరపాటు. అలాగని లోతు చెడ్డోడా? నీతిమంతుడు అని రాసింది. ఆ నీతిమంతుని కుటుంబంలో ఎంత హేయమైన కార్యాలు ఎందుకు జరిగాయో తెలుసా? అతని మనస్సు కంటిని అనుసరించింది. అబ్రహాం ఉన్నాడే, ఆయన మనస్సు కంటిని అనుసరించలా. అబ్రహమా, కనులెత్తి చూడు, చూశాడు. అబ్రహాముకు మిగిలిపోయింది కొండలో లోయలు కలిగిన దేశం, విత్తనం వేస్తే మొలకెత్తని నిస్సారమైన ప్రాంతం అబ్రహాముకు మిగిలింది. లోతేమో సారవంతమైన భూమిని నమ్ముకొని అటువైపు వెళ్ళాడు. అబ్రహామేమో నిస్సారమైన భూమిని సారవంతమైన భూమిగా మార్చగలిగిన దేవుని నమ్ముకొని కనాను వైపు అడుగుపెట్టాడు. అద్భుతం, అద్భుతం. నేటికి ప్రపంచ దేశాల్లో అద్భుతమైన వ్యవసాయం జరుగుతున్న దేశాలలో ఇజ్రాయిల్ దేశం ఒకటి కదా. ఒక్క టమాటా చెట్టు 40 కిలోల టమాటాలు కాస్తుందట. ఒక్క వంకాయ చెట్టు 35 కిలోల వంకాయలు కాస్తుందట. వృక్ష ఫలాలు ఉంటాయే, ఫలాలు ఇచ్చే వృక్షాలు ఉన్నాయే, నారింజకాయలు, బత్తాకాయలు, ద్రాక్షకాయలు, గెలలు, ద్రాక్ష గెలలు దండెంతో మోసుకొని వస్తున్నారు. ఎష్కోలులో వచ్చి చూస్తాం కదా. అద్భుతం. ఎంత అద్భుతమైన ఫలభరితమైన పంట అక్కడ రావటానికి కారణం ఏంటో తెలుసా? ఒక విశ్వాస వీరుడు అక్కడ అడుగు పెట్టాడు. నేటికి ప్రపంచ దేశాలకు ఒక అద్భుతమైన వ్యవసాయాన్ని పంచిపెట్టే స్థలంగా కనాను దేశం మారిపోయింది. తమ్ముడు, చెల్లి, నీ కన్ను కొన్నిటిని చూసి కోరుకుంటుంది. అది నాకు దొరికితే బాగుండు, ఈ వస్తువు నాకు దొరికితే బాగుండు. ఊర్లో ఒక మాట అంటారు, వాడి కంటికి నచ్చిందంటే ఏమంటారు, వాడికి అన్నీ వచ్చే. దాన్ని ఎట్లా ఏ పదంతో చెప్పాలో నాకు అర్థం కావట్లా. కన్ను చూసిందంటే అదే అంటారు, కాకి కన్ను వాడిది అంటారు. విన్నారా? నీ కన్ను కోరుకున్నట్లుగా నువ్వు వ్యవహరిస్తే లోతు విన్నాం కదా. మన కుటుంబాలు ఎప్పటికీ కనానులాగా ఉండాలి, సొదొమ గొమొర్రాలాగా ఉండకూడదు. అబ్రహాం అడుగుపెట్టిన ఆ ప్రాంతం ఎప్పటికీ ఎలా సస్యశ్యామలంగా మార్చబడిందో నా చేతులెత్తి దీవిస్తున్నా. నీవు అడుగుపెట్టు ప్రతి ప్రాంతం కనానులాగా మారునుగాక. ఈ 2026 మన జీవితాలు కనానులాగా మార్చబడునుగాక. అలా మార్చబడాలంటే నీ మనస్సు నీ కంటిని అనుసరించకూడదు. మరి దేన్ని అనుసరించాలి? బైబిల్లో ఒక చోట ఈ మాట రాసి ఉంటుంది, జ్ఞానికి కన్నులు తలలో ఉన్నాయట. బైబిల్లో ఒక స్థలంలో రాసి ఉంది. ఎక్కడ రాసి ఉందో మీరు కింద కామెంట్ బాక్స్లో రాయండి. మరొకసారి చెప్తాను, జ్ఞానికి కన్నులు తలలో ఉన్నాయట. మీరు అనొచ్చు, బయలు వాళ్ళు ఊరుకోండి అన్న,
ఎవరికైనా కనులుండేది తలలోనే కదన్నా. జ్ఞానికే ఏముంది? ప్రపంచంలో ఎవరికైనా కనులుండేది ఎక్కడుంటాయి? తలలో ఉంటాయి. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? జ్ఞానికి కన్నులు తలలో ఉన్నాయి అంటే కన్ను ఆశించినట్లుగా జ్ఞాని నడవడు. మరి ఎట్లా నడుస్తాడు? అతని కన్నులు తలలో ఉన్నాయి. తల అంటే శిరస్సు కదా, శిరస్సు అంటే దేవుడు కదా. దేవుడు శిరస్సు అయ్యున్న యేసుక్రీస్తు ఏది చెప్పాడో అది కోరుకుంటాడు, కానీ కన్ను కోరుకున్నట్లుగా జ్ఞాని కోరుకోడు. జ్ఞాని ఏం కోరుకుంటాడు? తల ఏం కోరుకుంటుందో, ఎస్, తల ఉన్న దేవుడు ఏం కోరుకుంటాడో దాన్ని అనుసరించి నడుస్తాడు జ్ఞాని అని అర్థం. తమ్ముడు, చెల్లి, నీ కను నిన్ను మోసం చేస్తుంది. అసలు తొలిటి మానవులు అవ్వ ఆదాములను మోసం చేసింది కన్ను కాదా? సంసోను మోసం చేసింది కన్ను కాదా? సొలొమోను మోసం చేసింది కన్ను కాదా? ఇంకొక అడుగులో కనానులో అడుగు పెడతామనగా ఆ కన్నును మోసం చేసింది ఆ కన్ను కాదా? అందుకని యేసయ్య అంటారు, దేహమంతటికి దీపం కన్ను. నీ కన్ను మంచిదైతే దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. పెద్దలు అంటారు, సర్వేంద్రియానాం నయనం ప్రధానం. సర్వ ఇంద్రియాలలో కన్ను చాలా ప్రాముఖ్యమైనది. తమ్ముడు, చెల్లి, కంటిని జాగ్రత్తగా కాపాడుకో. ప్రతి క్షణం వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పేయ్యా. నా కన్ను ఆశించినట్లుగా నా మనసు నా కంటిని అనుసరించకూడదు. నా మనసు ఎప్పుడు మనసున్న మహారాజా నిన్ను వెంబడించే కృప దయచే కోరుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.